విషు వై డోంట్ యూ కాల్ మీ? కాల్ మీ అంటే డైరెక్ట్ కాల్ ఎట్లా చేస్తాం, చెయ్యం కాబట్టి నేను ఎవరికి చెయ్య. సో నేనేం చెయ్య, కాల్ ఏముండదు. కెనడా అని ఫ్లాగ్ వేసావు యూట్యూబ్లో లాస్ట్ వీడియోలో బ్రో, కైకు ఎందుకు వేసిన అంటే కెనడా వీసా అప్లై చేసిన లాస్ట్ ఇయర్. పోతుండ లేదు, విజిట్ వీసా అప్లై చేసిన. సో దాని వీడియో చేసినప్పుడు కెనడా ఫ్లాగ్ పెట్టిన, లైక్ థంబ్నెయిల్ లాగా. సూపర్ అప్ప. ఇప్పుడు మొత్తం నిండిపోయింది క్వశ్చన్ బ్యాంక్. పార్ట్ 8 పోస్ట్ చేసిన, దాని తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఆల్రెడీ పోస్ట్ చేసిన, వెళ్ళి చూడండి నా ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే సీదా అక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 8. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పార్ట్ 8 కూడా అవుట్ సైడ్ అయిపోయింది. సో వెళ్ళి చూడండి. ఇంకెన్ని పార్ట్స్ ఉన్నాయంటే స్టోరీ కంక్లూడ్కి వస్తుంది. సో ఉండొచ్చు, ఇంకొక 2-3 పార్ట్స్ ఉండొచ్చు. 2 to 3 అంతకని ఎక్కువ ఉండదు. బ్రదర్ 1 గిజ్ చూసిన అన్న, బ్రదర్ 1 crore అడ్జస్ట్ అయిపోయావా అంటే అయినా మనీ ఈజ్ మనీ కదా. సో ఎవ్రీవన్ షుడ్ బి బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనీ. మర్దల్ పేరు కంప్లీట్ స్టోరీ ఇన్ 1 వీడియో, సస్పెన్స్తో చంపకన్నా. చెప్తా నన్ను 25K వేసిర్రు అనుకోండి, పక్కా నేను రివీల్ చేస్తా, ఫోటోతో సహా, క్లియర్ ఫేస్తో సహా. సో 25K వేయాలి. 25K నన్ను చేయండి ఇన్స్టాగ్రామ్లో, దెన్ ఐ విల్ షో ద ఫేస్ అండ్ ఇన్స్టా ఐడి అండ్ ఎవ్రీథింగ్. మాట ఇస్తున్నా. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఓ డాడీ. ఈవెన్ ఐమ్ టు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. అప్లోడ్ చేసింది నేనే, బట్ నేను కూడా వెయిట్ చేస్తుంటా ఎట్లా వస్తుంది అని బయటకు అవుట్పుట్. తర్వాత అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఓ డాడీ ఎట్లా వచ్చిందంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అసలు అది స్టోరీ రియల్దే. సో అందుకే ఓపెన్గా చేద్దాం అనుకొని చేసిన. నా లైఫ్లో ఉన్న దరిద్రాలన్నీ మీకు చెప్తే మీరు ఆనందపడతారని వీడియో చేసిన. ఎందుకంటే అన్న, పక్కనోడు దరిద్రాలు వింటే ఆనందంగా ఉంటారు తెలుసా. నిజమైన మనుషులు ఏం తప్ప ఇది నిజం. నేను జనరల్గా ఒకటి ఇట్లా అప్పుడు ఒక వీడియో చేసిండే, ఇప్పుడు ఒకసారి ఇట్లా క్యాజువల్గా అంటే నా రియల్ సిచ్యువేషన్ని చెప్పిన. అది కొద్ది దరిద్రందే, ఘోరంగా వ్యూస్ వచ్చినాయి. బ్రో నీ ఏం ఇంత గలీజు. ఓకే అంటే ప్రజలు ఎదుట బాధలు. సో అదే సేమ్ క్వశ్చన్, ఈజ్ దట్ ఓ డాడీ రియల్ స్టోరీ ఆర్ యూ జస్ట్ wrote it for fun? Actually it's a real story and fictional too. So it's my I can say like both real and fiction. So ఇక్కడ వచ్చింది, పికిల్ బాల్ ఆడేది ఉందా లేక ఓన్లీ ఫోటోషూటా? ఓన్లీ ఫోటోషూటే. మావాడు ఆడతా, నేను కూడా పికిల్ బాల్ కూడా ఆడతా. మావాడు అట్లా చెప్తాడు. నేను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడలేకపోతా. బ్రో ప్రీవియస్ Q&A వీడియో ఎక్కడ? చేస్తున్నా అప్లోడ్ చేస్తాను. బ్రో డూ యూ హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్? లేదు, ఆయన మన మొక్కలకి ఇలా పడతారన్న. అమ్మాయి కదా, ఆంటీ అంత ఉంటుంది కానీ అదిరిపోయింది. లక్. వాట్స్ యువర్ ఏజ్? నా ఏజ్ వచ్చేసి 100 - 74. సో అది నా ఏజ్. ఇంతకీ స్టోరీ ఎప్పుడు ఎండ్కి వస్తుంది? చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? పోనీ చెప్పు ఎన్ని ఎపిసోడ్స్. సో ప్రతిదానికి ఒక ఎండ్ స్టోరీ అనేది ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ దాట్. అండ్ ఈవెన్ మై స్టోరీ హ్యాజ్ ఎ ఎండ్. ఆ తర్వాత ఇంకొన్ని నా లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ ఐ విల్ మేక్ ఇన్ టు ఏ వీడియో పార్ట్ బై పార్ట్. సో వెయిట్ ఫర్ ఇట్. సో దీనికి కూడా ఎండ్ స్టోరీ ఉంది, దానికోసం మీరు వెయిట్ చేయాలి. దట్స్ ఆల్. సో ఇవన్నా ఇప్పుడు వచ్చిన Q&A. I mean, it didn't happen. Something reason is
షుడ్ బి దేర్ రైట్. లైక్ ఇప్పుడు కొందరు అరే నాతోటి కాదని, లేకపోతే నాకు ఇలాంటి సెట్ కావని, దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ సంథింగ్ షుడ్ నాట్ హ్యాపీన్ అని ఉంటుంది చేసినావు. ఏమో రా, నేను అంత దూరం ఆలోచించలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు, అసలు చూడలేదు. సో నీకు స్కూల్ డేస్ నుంచి ఎప్పుడు ఏ అమ్మాయి కూడా నచ్చలేదు? లైక్ అంటే నచ్చినా కూడా ఐ మీన్ ఐ డిడెంట్ సీ ఇన్ దట్ పర్స్పెక్టివ్. అయితే నీకు నచ్చిరా? ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు, చేసిన అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లయితే వీళ్ళు దాని గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని. చేసుకున్నది లేదు, చేసింది లేదా. నా లైఫ్ చెప్తాను నీకు సింపుల్గా. 10th దాకా ఆడ బోధన్ ఏరియాలో చదువుకుండే, మొత్తం అంతా బాయ్స్. హాస్టల్ అంటే బి సెక్షన్, మొత్తం బాయ్సే. మనకు లేదు. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీర్ ఉన్నాయి, 2 బ్రాంచ్లు, అందరూ సివిల్ మెకానికల్, అందరు బాయ్స్ ఉండే సెక్షన్ అది. అది అప్పుడు మన కొరట్లలో ఉండే, అది లేకుండే. సరే ఇక్కడ బీటెక్ ఉస్మాన్ యూనివర్సిటీ సైడ్ ఉంటే ఆడవుతుంది అనుకుంటే ఆడ లైట్, అదంతా హైదరాబాద్ కొత్తగా పెద్దగా మనతో కాదనుకొని సైలెంట్ ఉండే. సో ఇక నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేకుండే. ఫ్రెండ్ అంటే వీడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. మస్తు భయపడ్డా స్టార్టింగ్లో, తెలుసా, ఇట్లా బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్ ఉంటారని. ఒకటి అపార్ట్మెంట్ ఉంటారు కదన్నా, మస్తు భయమైంది నాకు. అంటే లేడీస్ తోటి ఉండు ఏంది అంటే చిరాకు అంటే తెలియదు అయ్యి మనకు. ఒక ఫస్ట్ 3 months ఉన్నా, పైన నేను కింద వాళ్ళు ఉండే. అమ్మ నరకం కనబడ్డదన్న. నేను ఎక్కువ మాట్లాడుకుంటుండే, కొత్తగా వస్తే మాట్లాడే కదా. వాళ్ళు వంట రూమ్లో ఇది చాలా సరిగ్గా కాదు, చాలా ఇది అది అనుకుంటా రచ్చ చేసి అసలే మొత్తం మా నెత్తి ఖరాబ్ అయింది. తర్వాత అది నా రీజన్, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అన్నది. మరి నీకెందుకు లేరు? మంచిగా ఉంటుంది సూర్యునికి. సో బేసికల్గా అవి క్వశ్చన్స్. సో బేసికల్గా అవే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి ఇచ్చేసి. సో ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన Q&Aకి ఇది నా ఆన్సర్స్. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఎ సెకండ్ చెప్పు. సిగరెట్ వచ్చిన ఇప్పుడు అరే టేబుల్ మీద చూడన్నా. చూసినా మొత్తం తగలెడదామా? భలే ఉంటుంది. ఆర్యతో సినిమా ఏం కాదు, అట్లా గిఫ్ట్ ఇచ్చి కూడా తీసుకోవడానికి సెట్ అయి ఉంటుంది. యాక్షన్ సర్లేరా నీకే అసలు ఇంగ్లీష్ లేదు. నేను నాకు తెలియదు, అది ఒకసారి తిన్నాను నేను అంతే. ఎంతసేపు ఉంటుందిరా దీని పవర్? అది ఛార్జింగ్ ఎంతసేపు ఉంటే అంతసేపు. అంటే జనరల్ ఎంతసేపు వచ్చింది? 4 గంటలు. 4 గంటలు? 4 గంటలు గంట మరి. ఎంత తీసుకున్నావు ఇది?